గాయః విశ్వస్య మాతరం అన్నారు. అంటే ఒక మనుషులు మానవ జాతికే కాదు, మొత్తం సమస్త విశ్వానికి గోవు తల్లి అని చెప్పారండి. మేము పసి వయసులో ఉన్నప్పుడు మేము విన్నాం అవన్నీ. ఈ వాక్యం నేర్పిన వాళ్ళే అస్సాంలో ఎన్నికల్లో గెలవడానికి బీఫ్ పార్టీలు ఇచ్చినారు. అయిపోయింది. 14 సంవత్సరాల తర్వాత మీరు అమ్ముకోవచ్చు, మీరు కొనుక్కోవచ్చు, మీరు కోసుకొని తినొచ్చు అంటున్నారు. గోమాత అంటున్నారు, జై గోమాత అంటారు. ముసలిది అయిన తర్వాత అమ్మేసుకోవచ్చు, ఒట్టిపోయిన తర్వాత అమ్మేసుకోవచ్చు. జాతీయ జంతువు ఏం కర్మ, మాది గోమాత మాకు తల్లి అని చెప్తున్నారు. అంటే మన తల్లిని కూడా అట్లనే చేస్తామండి. ముసలిది అయిన తర్వాత మనం అమ్మేస్తామా? పని మనిషిగానో బానిసగానో రోడ్ల మీద తీసుకుపోయి మన తల్లిని అయితే మనం అమ్ముతామా? అమ్మం కదా. యావత్ హిందూ ప్రపంచం ఈరోజు దుఃఖిస్తున్నది, శోకిస్తున్నది గోమాత కోసం. ఎవరైతే ఏ స్వామీజీలైతే, ఏ సంతులైతే, ఏ హిందువులైతే, ఏ అమాయక పోరలైతే మీ మాటలను నమ్మారో వాళ్ళందరూ ఆక్రోశంగా ఉన్నారు, లోపల రగిలిపోతున్నారు. గోరక్ష గురించి నువ్వేం చేస్తున్నావు? కనీసం నువ్వు గడ్డి ఏమైనా సమకూర్చగలవా? గోశాలలు ఉన్నాయి కదా, గోశాలల్లో కూడా ఆవులకు తిండి లేదు. అదొక నరకం, అది పాపం కదా. ఆవి దూడలకు పాలు దాగనేయకుండా ఆవు దూడల్ని బంధించేసి ఆ పాలని పిండుకొని మనం దాగేసేస్తే ఆ దూడలు చచ్చిపోతాయి. అది పాపం కదా. గోవును పట్టుకుంటే చాలా అంశాలు ఉన్నాయండి. గోచర భూములు అని ఉండేవి ఇంతకు ముందు. ప్రతి ఊర్లో ల్యాండ్ రికార్డు తీస్తే గోచర భూములు అనేటివి ఉన్నాయి. గోచర భూములు ఎవరు అమ్ముకున్నారు? పాకిస్తాన్ వాడు వచ్చి అమ్ముకున్నారా? ముస్లింస్ వచ్చి అమ్ముకున్నారా? క్రిస్టియన్స్ వచ్చి అమ్ముకున్నారా? హిందువులే, హిందూ నాయకులే. ఎవడైతే జై శ్రీరామ్ అని వరులుతున్నాడో, ఎవడైతే గోమాత జై గోమాత అని వరులుతున్నాడో వాడే కబ్జా పెట్టిండు. గోచర భూములు, అటవీ భూములు, ఈ భూములు, ఆ భూములని లేదు, బంజరు భూములు, పోరంబోకు భూములు, ఏ భూములు లేకుండా అయిపోయినాయి. ఇప్పుడు ఆఖరి పేపర్లు తయారు చేసుకొని గుట్టల మెట్లు కూడా అమ్ముకున్నారు. కాబట్టి ఈ జాతికి ధర్మం అనేది ఉంటే, పౌరుషం అనేది ఉంటే, మన తల్లిని గోమాతని, మన హృదయంలో ప్రతిష్ఠించుకున్నటువంటి గోమాతని ఇంత దారుణంగా వాళ్ళు చేస్తున్నారు. నువ్వు చెప్పకపోతూ ఉంటుంటివి, చిన్నప్పటి నుంచి మాకు నేర్పకుండా ఉంటుంటివి, జై గోమాత అనకుండా ఉంటుంటివి, జై శ్రీరామ్ అనకుండా ఉంటుంటివి. జై శ్రీరామ్ అని చెప్పి మా ఇండ్ల నుండి పైసలు రాపించుకొని 100 రూపాయలు రాసిన వాళ్ళు ఉన్నారు. 100 రూపాయలు, 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు బంగారం, వెండి సేకరించినప్పుడే కొన్ని గాయబైనాయి. నిధులు సేకరించినప్పుడే తీర్థక్షేత్ర ట్రస్టుకు చేరకముందే చాలా గాయబైనాయి. చేరిన తర్వాత దానిలా గాయపైనాయి. అంటే ఏంటిది? ఇది రాముడి మీద నీకు భక్తి ఉందా? గోమాత మీద నీకు భక్తి ఉందా? ఉంటే నిరూపించుకో. మేము హృదయంలో ప్రతిష్ఠించుకున్నాం, మా గోమాత కోసం మేము పోరాడతాం. నీకు క్షణాల పని అది. నీకు బుద్ధి అనేది ఉంటే, నీకు నిబద్ధత అనేది ఉంటే, నీకు నిజాయితీ అనేది ఉంటే ఒక సెకండ్ పని అది. ఒక్క సీటు లేకుండా నువ్వు అస్సాంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినావు కదా. నీ మాటలు నమ్మి కదా మేమంతా ఓట్లేసి గెలిపించింది. ధర్మాన్ని రక్షిస్తావు, గోవుని రక్షిస్తావు అని కదా. ఒక్క సీటు లేకుండా నువ్వు తిమ్మిని పంపేం చేసి అవసరమైతే హిమాలయ పర్వతాలను తెచ్చి బంగాళాఖాతంలో కలపగలుగుతావు. నువ్వు బంగాళాఖాతాన్ని తీసుకెళ్ళి ఇంకెక్కడో ఉత్తర ధ్రువం దగ్గర తీసుకెళ్ళగలుగుతావు. మొత్తం బ్యాంకులను దొంగలకు అప్పచెప్పావు. బ్యాంకులండి ఒకప్పుడు 1,00,000 రూపాయలకు 1,200 వడ్డీ వస్తుండే. రిటైర్డ్ అయిన వాళ్ళు, ప్రైవేట్ ఎంప్లాయీస్, వాళ్ళు వీళ్ళు ముసలి ముతక జనాలు కొద్దిగా పైసలు ఉంటే దాన్ని 1,00,000, 2,00,000, 5,00,000 బ్యాంకులోకి వేసుకుంటే నెలకు 1,200 వడ్డీ వస్తుండే. ఈ రోజు ఎంత వస్తున్నదండి? 450 రూపాయలు వస్తున్నది. 450 రూపాయలకు కూడా ట్యాక్స్ పే చేయాలి మనం. మన పైసలు మనం తీసుకోవడానికి కూడా మనకు హక్కు లేకుండా చేసిందండి. అప్పులు ఎక్కువైనాయి. ఈ ప్రభుత్వాలు రాక 12 సంవత్సరాల ముందు 50 లక్షల కోట్లు అప్పు ఉంటే అది ఈరోజు 226 లక్షల కోట్లకు పెరిగింది. జీడిపిలో, జాతీయ ఆదాయంలో మనం IMFకు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, దానికి కట్టేటువంటి వడ్డీ అనేది 45% చేరింది. అప్పులు ఎక్కువైపోయినాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వలు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు $600 బిలియన్ ఉంటే అది 300కు పడిపోయింది. ఈ మధ్య గోల్డ్ అమ్మి ఒక $100 బిలియన్ 400కు వచ్చింది. కానీ నేనేమంటున్నా, 12 సంవత్సరాల ముందు రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే ఎంత ఉండే? అప్పుడు 55 రూపాయలు ఉండే. ఇప్పుడు ఎంత అయింది? 100 రూపాయలు అయింది. అంటే ఇప్పుడు మనకున్న విదేశీ మారక ద్రవ్య విలువ $400 బిలియన్, యాక్చువల్గా అయితే 200. అంటే దేశం ఆర్థికంగా చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నది. కాబట్టి GST ద్వారా ప్రభుత్వానికి విపరీతంగా పెరిగింది ఆదాయం. వీడు చెప్తాడు నేను రోడ్లు వేసానంటాడు, నేషనల్ హైవేస్ వేసానంటాడు. ప్రభుత్వం డబ్బు అంటే ఎక్కడదండి? నాకు అర్థం కాదు. అది ప్రజలు ట్యాక్సులు కడితే ఆ పైసలు తీసుకొని వాడు నడిపిస్తాడు దేశం, అంతే కదా. మనం కష్టం చేస్తే, మనం ఏదైనా సబ్బు కొననియండి, చిన్న చాక్లెట్ కొననియండి, ప్రతి దానిపైన ట్యాక్స్, GST వచ్చిన తర్వాత చాలా ఎక్కువైంది ఆ ట్యాక్సులు. రేట్లు విపరీతంగా ఉన్నాయి. ఉద్యోగిత, ఎంప్లాయ్మెంట్ అనేది లేదు. ఎంప్లాయ్మెంట్ పెరిగిందా? ఒక్క సంస్థను వదిలిపెట్టారండి. LICని వదిలిపెట్టిండ్రా మీరు? LICని ముంచిండ్రు, బ్యాంకులను ముంచిండ్రు, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ BHLతో సహా
అన్నిటినీ ముంచిండు, దొంగల పాలు చేసిండు. ఒక్క సంతకంతో 50,000 కోట్లు ఒక రుణమాఫీ చేసిండు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకడికి ఒక్క సంతకంతో 50,000 కోట్ల రుణమాఫీ చేసిండ్రు. నువ్వు తలుచుకుంటే గోమాతను రక్షించలేవు? నీకు మనసుందా? చిత్తశుద్ధి ఉందా? నువ్వు మనిషివేనా? అసలు మనిషికుండే లక్షణాలు నీకున్నాయా? ఎపిస్టియన్ ఫైల్స్ లో నీ పేరు లేదు? సిగ్గు లేదు నీ జాతికి? ఈ జాతికి నువ్వు నాయకుడువా? నాయకుడి లక్షణాలు ఉన్నాయరా నీకు? లేవు. కాబట్టి మేము నిలదీస్తాం, మా గోమాత కోసం మేము పోరాడతాం, జాతీయ జంతువుగా ప్రకటించి తీరాలి. అనేక అంశాలు ఇప్పుడు నీకు బలం ఉన్నది, ఒక్క సెకండ్లో చేయగలవు నువ్వు కావాలనుకుంటే. నీకు చిత్తశుద్ధి లేదు, నీకు మనిషికి ఉండాల్సిన లక్షణాలు ఏ ఒక్కటి కూడా నీకు లేవు.